మరోవైపు ఢిల్లీలో నీటి కష్టాలు పెరిగాయి. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడంతో దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ప్రతిరోజు 2 సార్లు కాకుండా కాలనీలకు ఒక్కసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. గ్రేటర్ కైలాష్, లజ్పత్ నగర్, పంచశీల్ పార్క్, హౌస్ ఖాస్, చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా ఢిల్లీ జల్ బోర్డు నీటిని సరఫరా చేస్తోంది. నీటి కష్టాలు ప్రారంభం కావడంతో ఢిల్లీ సర్కార్ రంగంలోకి దిగింది. ఢిల్లీలో నీటిని వృధా చేస్తే 2000 జరిమానా విధిస్తామని ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. నీటి వృధాను అరికట్టేందుకు ఢిల్లీ జల్ బోర్డు 200 బృందాలను రంగంలోకి దించింది. ఇళ్లను, వాహనాలను శుభ్రపరచడం, ఓవర్ఫ్లోయింగ్ ట్యాంకర్లను గుర్తిస్తే జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఢిల్లీలో నీటి కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, దేశ రాజధాని ఢిల్లీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ పక్క ఎండ తీవ్రతతో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోపక్క నీటి కష్టాలు కూడా అందుకు తోడయ్యాయి. హర్యానా నుంచి రావాల్సిన యమునా నీటి విడుదల నిలిచిపోవడంతో ఢిల్లీలో ఇటు దక్షిణ ఢిల్లీ, అలాగే ఉత్తర ఢిల్లీ, నైరుతి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీలో ముఖ్యంగా రేషనలైజ్ చేస్తూ ఇప్పుడున్న నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ నీటిపారుదల శాఖను అతీషి నిర్వహిస్తున్నారు. నిన్న ఢిల్లీలో నీటి ఎద్దడి సమీక్షను పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 సార్లు కాకుండా ఒకసారి మాత్రమే ఢిల్లీలో ప్రస్తుతం ఇటు ఇంటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది ఢిల్లీ జల్ బోర్డ్. పరిస్థితి మెరుగుపడేంత వరకు కూడా ఇదే తరహాలో నీటి సరఫరా ఉంటుందని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి సైతం ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. నీటిని వృధా చేస్తే కనుక 2000 వరకు కూడా జరిమానా విధిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందుకోసం ఢిల్లీ జల్ బోర్డు 200 బృందాలను ఇప్పటికే ఫీల్డ్ లోకి పంపించడం జరిగింది. ఈ రోజు ఇటు ఓవర్ ఫ్లోయింగ్ ట్యాంక్స్ కానీ, వాహనాలు కడిగేందుకు నీటిని వినియోగించడం, ఇళ్లను శుభ్రపరిచేందుకు నీటిని వినియోగిస్తే కనుక వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కి సంబంధించి నీటిని వాడాలి కాబట్టి రెగ్యులర్ నీటిని వాడుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. తాగునీటి ఇబ్బంది, అలాగే ఇంటి అవసరాల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రస్తుతం వాటర్ ట్యాంకర్స్ తో నీటిని సప్లై చేస్తున్నారు. బోర్వెల్స్ ద్వారా ఇంతకుముందు 7 గంటల పాటు బోర్వెల్స్ ద్వారా నీటిని డ్రిల్ చేస్తే ఇప్పుడు 14 గంటల పాటు బోర్వెల్స్ ద్వారా నీటిని తోడి వాటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. హర్యానా నుంచి యమునా నీటి వాటర్ ముఖ్యంగా వజీరాబాద్ డ్యామ్ వద్ద 674.5 మీటర్ల వరకు కూడా ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెలలో అక్కడ సగటు ముఖ్యంగా నీటి మట్టం ఉండే విధంగా ఇటు అప్పటి వరకు కూడా యమునా నుంచి నీటి ఫ్లో అనేది కొనసాగుతూ ఉండాలి. 674.5 మీటర్ల వరకు వజీరాబాద్ డ్యామ్ వద్ద ఆ నీటి మట్టం ఉండేంత వరకు కూడా ఈ ఏప్రిల్, మే, జూన్ నెలలో నీటి అని విడుదల చేస్తుండాలి. కానీ ఈసారి 669.8 మీటర్లకు చేరిపోయినా కూడా హర్యానా ప్రభుత్వం అంతకుముందే మే నెల ప్రారంభం నుంచే నీటిని విడుదల చేయడం, నిలుపుదల చేయడంతో ప్రస్తుతం ఢిల్లీలో ఈ నీటి సమస్య ఎదురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హర్యానా ప్రభుత్వంతో ఢిల్లీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఆ చర్చలు సఫలీకృతం కాకపోతే, హర్యానా ప్రభుత్వం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే యోచనలో ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ఉంది. ఓ పక్క ఎండా కష్టాలు, మరో పక్క నీటి ఎద్దడి, అలాగే విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా ప్రస్తుతం ఢిల్లీలో పెరిగింది. అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ కూడా ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో ఈ ఎండ తీవ్రత వల్ల పెరిగిన పరిస్థితి ఉంది. వరుస కష్టాలతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. బలరాం, అంటే ప్రస్తుతం నీటి ఎద్దడికి సంబంధించి, నీటి కష్టాలకు సంబంధించి స్థానిక ఢిల్లీ ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇతర రాజకీయ పార్టీలు? ఎస్, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు 2 టర్మ్స్ ముఖ్యంగా ఢిల్లీలో గ్రౌండ్ వాటర్ ప్రతి ఇంటికి కూడా సపరేట్ మోటార్ ఉండదు. నేరుగా బోర్వెల్స్ తోటి డ్రిల్ చేయడానికి ఇక్కడ అనుమతి ఉండదు. కేవలం గంగా వాటర్ ని ప్రభుత్వమే వాటర్ కనెక్షన్స్ ద్వారా నీటిని ఇంటికి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 500 లీటర్ల నీటిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉచితంగా ఇస్తుంది. ఎవరికి వారు ఇటు మన ఏపీ, తెలంగాణలో ఉన్నట్లుగా గ్రౌండ్ బోర్స్ డ్రిల్ చేసుకుని వినియోగించుకోవడానికి ఢిల్లీలో అనుమతి ఉండదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మెట్రోస్ ఉన్నాయి.
ఇక్కడ ఉన్న ముఖ్యంగా పట్టణీకరణ దృష్ట్యా సో ఇక్కడ ఎవరికి వారు ప్రత్యేకంగా బోర్స్ వేసుకోవడానికి అనుమతి ఉండదు. కేవలం గంగా వాటర్ని మున్సిపల్ వాటరే ఇటు జల్ బోర్డే కనెక్షన్స్ ఇచ్చి ఇంటికి సరఫరా చేయడం జరుగుతుంది. సో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు వాటర్ ట్యాంకర్స్ ని ఇంటి వద్ద పెట్టుకోవడం కానీ ప్రత్యేకంగా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ తో నీటిని తెప్పించుకునే ప్రత్యామ్నాయ పనుల్లో ఉన్నారు. సో మరో 2 నెలల వరకు కూడా పరిస్థితి వర్షాలు పడి ఋతుపవనాలు విస్తరించిన తర్వాత ముఖ్యంగా ఈ హర్యానా నుంచి నీటిని విడుదల చేస్తే ఈ నీటి ఎద్దడి తగ్గుతుంది. సో ప్రభుత్వం ఈ విధంగా ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇది మీ ఒక్కరి సమస్య కాదు, మీ ఒక్కరికి నీరు వస్తే అందరికీ నీళ్లు రావాలి. సో అందరూ కూడా సమిష్టిగా ఉండాల్సిన సమయం ఇది. సో మీకు నీరు రావట్లేదని కాదు, సో మీకు ఒక పూట వస్తే మిగతా ఏరియాలో 2 పూటలు కూడా నీళ్లు రావట్లేదు. సో అందుకని ఎక్కడైతే నీరు అవైలబిలిటీ ఉందో సో ఆ ఏరియా నుంచి వేరే ఏరియాస్ కి డైవర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక పూటే నీరు ఇస్తున్నాం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి అతిషి చెప్పడం జరిగింది. అయితే బీజేపీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ నీటి ఎద్దడి ఎదురైంది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ పైన బీజేపీ విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. సో బీజేపీ అక్కడ ఈ నీటిని ముఖ్యంగా గత ఏడాది జూన్ జూలైలో అధిక వర్షాలతో ఢిల్లీ ముంపుకు గురవడానికి అప్పుడు హర్యానా ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు నీటి ఎద్దడి ఎదుర్కోవడానికి కూడా హర్యానా ప్రభుత్వమే కారణం. ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాన్ని అడ్డుకోవడంతోనే ఈ నీటి సమస్య ఏర్పడిందని చెప్పి ఇటు రాజకీయ పరమైన విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ పరస్పరం చేసుకుంటున్న పరిస్థితి. సో దీంతో ప్రజలైతే కొంత ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడితో ఇటు 2 పూటలు రావాల్సిన నీళ్లు ఒకే పూట రావడం, అలాగే వాటర్ వచ్చినప్పుడే వినియోగించుకోవడం, ఇటు వేస్ట్ చేయకూడదు, వెహికల్స్ కడుక్కోవడానికి ఉండదు, ఇళ్లను శుభ్రపరచుకోవడానికి ఉండదు, అలాగే ఎండవేడిం కూడా తీవ్ర స్థాయిలో ఉంది, 2 పూటల స్నానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ప్రజలైతే కొంత ఈ నీటి ఎద్దడితో కొన్ని ప్రాంతాల్లో ఇటు ప్రధానంగా దక్షిణ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ ఈ ప్రాంతాల్లోనే ఈ నీటి ఎద్దడి ఉంది. సో మిగతా ప్రాంతాల్లో ఢిల్లీ సరౌండింగ్స్ మొత్తం 70 కిలోమీటర్ల రేషియోస్ లోనే ఢిల్లీ విస్తీర్ణం ఉంటుంది. కాబట్టి సో హర్యానా నుంచి వచ్చే నీరు వచ్చినా అలాగే గంగా వాటర్ ఎక్కువసేపు వచ్చినా కూడా కొంత సమస్య అనేది ఉండదు. కానీ ప్రస్తుతం అయితే ఈ నీటి ఎద్దడితో కొన్ని ప్రాంతాల్లో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో చూడాలి, హర్యానా ప్రభుత్వంతో చర్చలు సఫలీకృతం అయితే కనుక ఈ నీటి కష్టాలు తీరుతాయి, లేదన్నట్లయితే కోర్టు జోక్యంతో మళ్లీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి సో కోర్టుకు వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేక ఏం జరుగుతుందని మనం వేచి చూడాలి. బలరాం. థాంక్యూ గోపి.